పవన్ కళ్యాణ్ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తన సతీ సమేతంగా తన బిడ్డతో కూడా కలిసి వెళ్ళి అకీరాతో కూడా కలిసి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తన బిడ్డకు కూడా ఆశీస్సులు ఇప్పించారు. ఆ తర్వాత ఇవాళ హైదరాబాదులో అంటే చాలా బాధ్యతాయుతంగా అన్ని స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా చేసుకెళ్తున్నారు. తన అన్న ఆశీస్సుల కోసం ఇంటికి చేరారు. తను వస్తున్నారని తెలియగానే ఒక్కసారిగా అక్కడ సంబరాలు. చిరంజీవి కుటుంబం ఆయనకి ఘనస్వాగతం పలికింది. అక్కడే పోలు చల్లుతూ మొత్తం పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులందరూ కూడా చేరి ఘనస్వాగతం పలికారు. వదిన స్వయంగా వదిన ఒకవైపున, మరోవైపు నాగబాబు మరొక వైపున, ఇద్దరు వదినలు చెరొక వైపున దగ్గరుండి తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాతన అన్నయ్య దగ్గరికి వెళ్ళి కాళ్ళకి మొక్కి ఆశీర్వచనం తీసుకోవడం ద్వారా కుటుంబపరమైనటువంటి బాధ్యతని, అట్లాగే రాజకీయ పరంగా ఒకటి ప్రజల పట్ల బాధ్యత, రెండో పక్కన రాజకీయపరమైనటువంటి బాధ్యత, మూడో పక్కన కుటుంబం పట్ల బాధ్యత అన్నటువంటిది పర్ఫెక్ట్గా చూపించారు. చిరంజీవి గారి ఆశీస్సులు తీసుకుని కుటుంబంలోని ప్రతి ఒక్కళ్ళని కలిశారు. కుటుంబ సభ్యుల అందరి అభినందనలు అందుకున్నారు. ఒక పండగ వాతావరణం, ఒక రకంగా ఆ విజువల్ మొన్న చెప్పుకున్నాం. చంద్రబాబు గారి కుటుంబం, నందమూరి కుటుంబం అంతా కూడా కలవటం, వాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభినందనలు తెలుపుకుని కేక్ కట్ చేసుకుని ఎంజాయ్ చేసినటువంటి మళ్ళీ ఇప్పుడు మెగా కుటుంబంలో ఆ తరహా వాతావరణం. ఓ రకంగా రాష్ట్ర ప్రజలు చాలా బలంగా ప్రేమించేటటువంటి, అభిమానించేటటువంటి కుటుంబాలలో కనబడినటువంటి సంబర వాతావరణం అన్నటువంటిది అందరి కళ్ళకి ఇంపుగా కనిపించిందని చెప్పాలా. ఓ పక్కన చిరంజీవి గారి ఆశీస్సులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. తన బిడ్డని తన భార్యతో కలిసి అక్కడికి వెళ్ళారు.